ఎన్ని సంవత్సరాలుగా దేవుడు నీకు ఎన్ని మేలులు చేశాడు, ఎన్ని ఉపకారాలు దేవుడు నీ జీవితంలో చేశాడు. ఎన్నో మరణాలు, ఎన్నో ఆపదలు, ఎన్నో అపాయాలు. లక్షల రూపాయలు హాస్పిటల్కి ఖర్చు చేయగలుగుతున్నావు, కానీ బీదలను కనికరించేవాడు ధన్యుడని బైబిల్ చెప్తుంటే ఏనాడు ఎవరికి సాయం చేయడానికి ముందుకు రాలేకపోయావు. కొన్ని లక్షలు, కొన్ని వేల రూపాయలు ఖర్చు చేస్తున్నావు వ్యర్థమైన దానికోసం, పనికిరాని దానికోసం. ప్రియులారా, ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ బీదవానికి చేసింది నాకు చేసినట్లని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ రోజున చేయగలవా? ఈ రోజునైనా నీ హృదయాన్ని మార్చుకుంటావా? ఈ రోజునైనా గొర్రెల కాపర్లా నీకున్నదాన్ని ఆ మందన పక్కన పెట్టి ముందు దేవుని పని, దేవుని కొరకు నేను ఉంటాను, దేవుడు నా ఇంట్లో ఉంటాడని నువ్వు ప్రయాసపడగలిగితే, నువ్వు నడవగలిగితే, నువ్వు దేవుని కొరకు బ్రతకడానికి ఇష్టపడగలిగితే ఆయన నిన్ను